అన్ని మతాల సారం ఒక్కటే, అదే మానవత్వం. ఏ మతమైనా జనహితమే కోరుతుంది. ఏ దేవుడైనా ప్రజలంతా సమానమే చెప్తాడు. ఈ మాటల్ని చేతల్లో చూపింది ఓ ముస్లిం యువతి. భగవద్గీతను ఉర్దూలోకి అనువదించింది. శ్లోకాలను కూడా అనర్గళంగా చెప్పేస్తూ ఔరా అనిపిస్తోంది. ఓ చేతిలో భగవద్గీత, మరో చేతిలో ఖురాన్తో కనిపిస్తున్న ఈ యువతి పేరు హిబా ఫాతిమా. నిజామాబాద్ జిల్లా చందూరుకు చెందిన అహ్మద్ ఖాన్ పెద్ద కూతురు. ప్రస్తుతం వీరి కుటుంబం బోధన్ పట్టణంలోని రాకాస్పేట్లో ఉంటుంది. డిగ్రీ పూర్తి చేసిన ఫాతిమాకు సాహిత్యం, పురాణాలు, ఇతిహాసాలంటే మక్కువ ఎక్కువ. హిందువులు భగవద్గీత, ముస్లింలు ఖురాన్, క్రైస్తవులు బైబిల్ను ఎందుకు పఠిస్తారు, అందులోని సారాంశం ఏంటి అనే అంశంపై అధ్యయనం మొదలుపెట్టింది. భగవద్గీతను ఉర్దూలోకి అనువదించి ముస్లింలను కూడా అందుబాటులోకి తేవాలని సంకల్పించింది. మొదట భగవద్గీత శ్లోకాలను ఇంగ్లీష్లోకి మార్చింది. ఆ తర్వాత ఉర్దూలోకి అనువదించింది. మొదట ఇంటర్నెట్ సహాయంతో అన్ని పదాలకు అర్థాలు సేకరించింది. ఆ తర్వాత వాటికి వాక్య రూపం ఇచ్చింది. ఇలా భగవద్గీతలోని మొత్తం 200 శ్లోకాలు, 18 అధ్యయనాలను ఉర్దూ భాషలోకి అనువదించింది. తుది మెరుగులు దిద్దిన తర్వాత పబ్లిషింగ్ కోసం సన్నాహాలు చేస్తోంది. కేవలం 3.5 నెలల్లోనే ఈ ఘనత సాధించింది ఫాతిమా. డిగ్రీ తర్వాత నాకు 1 ఇయర్ గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ లో నేను భగవద్గీతకి టోటల్ గా వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేట్ చేసి ఉర్దూలో రాసిన. ఉర్దూలో భగవద్గీతకి 700 శ్లోక్ ట్రాన్స్లేట్ చేసిన. ఒక 3 months లో ఇది అన్ని టోటల్ గా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 month గ్యాప్ లో ఒక 100 శ్లోక్ రిమెంబర్ చేసుకున్నా. దాని తర్వాత ఇంకొక బుక్ స్టార్ట్ చేసిన. పట్టుదలతో తెలుగు మాట్లాడడం కూడా నేర్చుకుంది ఫాతిమా. ప్రస్తుతం నిజామాబాద్ డైట్ కళాశాలలో టీటీసీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. అటు ఖురాన్, ఇటు భగవద్గీతపై అధ్యయనం కొనసాగిస్తోంది. భగవద్గీతలోని శ్లోకాలను అనర్గళంగా చెప్పిస్తోంది. మహాభారతం విశేషాలు, చారిత్రక ఘట్టాలను కూడా చకచకా చెప్పిస్తోంది. శ్రీరాముడు, అతడి తండ్రి, తాత, ముత్తాతల పేర్లను కూడా చెప్తోంది. గ్రంథాలకు మతాలు లేవు, ఇవన్నీ మనుషులు సృష్టించుకున్నవే అంటోంది ఫాతిమా. తెలుగు, సంస్కృతం చదవలేని ఉర్దూ మీడియం వారికి భగవద్గీతను అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశంతోనూ అనువాదం చేశానని చెప్తోంది. హిందూస్ భగవద్గీతకి చదువుతారు, ఎందుకంటే భగవద్గీత తెలుగులో ఉంది, హిందీలో ఉంది, ఇంగ్లీష్లో ఉంది, చదువుకుంటారు. భగవద్గీత అంటే అన్ని మానవ జాతి కోసం బుక్. దట్స్ నాట్ ఏ బుక్ ఓన్లీ ఫర్ హిందూస్. అయితే నేను భగవద్గీతకి ఉర్దూలో రాస్తే ముస్లిమ్స్కి సపోర్ట్ కావాలి, ముస్లిమ్స్కి అర్థం కావాలి, వాళ్ళు చదవాలి. అందుకే నేను భగవద్గీతకి ఉర్దూలో రాసినాను. ఇంకా ఒక బుక్స్ రాస్తున్నాను, హిందూయిజం వర్సెస్ ఇస్లాం, లేకుంటే దానికి భగవద్గీత వర్సెస్ ఖురాన్ షరీఫ్ చెప్పచ్చు. అది ఇంకా ఇన్కంప్లీట్ ఉంది. అది కంప్లీట్ చేసిన తర్వాత ఆ బుక్ మరి ఈ బుక్ ఒక్క దగ్గరే పబ్లిష్ చేయాలని కోరుకుంటున్నాను. ఫాతిమా భగవద్గీతను ఉర్దూలోకి మార్చడంలో తండ్రి అహ్మద్ ఖాన్ ప్రోత్సాహం కూడా ఉంది. అన్ని మతాల సారం ఒక్కటేనని ఆయన చిన్నప్పటి నుంచే తన పిల్లలకు బోధిస్తూ వచ్చాడు. హిందువులు గ్రంథం భగవద్గీత అని అనుకోవడం చాలా పెద్ద పొరపాట. అలా అనుకోవద్దు ఎవరైనా కానీ. భగవద్గీత ప్రపంచం మొత్తం మానవ జాతి కొరకు ఉంది, హిందూ వర్గంకు లేదు. హిందూ వర్గం, ముస్లిం వర్గం, సిక్ వర్గం ఇది మనం చేసుకున్నాం. ఖురాన్ కూడా ముస్లిం ప్రాపర్టీ కాదు. రబ్బుల్ ఆలమీన్ అని ఉన్నది అక్కడ. అల్లా ప్రపంచం మొత్తం మానవులకు అల్లనే. ఈశ్వర్ అంటే న్యామతుడు, అల్లా అంటే న్యామతుడు. అలగలగ్ భాషలో, వేరే వేరే భాషలో పలకరిస్తాం. అల్లా అంటే ఈశ్వర్ అంటే అల్లా. మతం, కులాల పేరుతో కుమ్మలాటలు పెరిగిపోతున్న ఈ రోజుల్లో సర్వమతాల సారం ఒకటేనని నిరూపిస్తున్న ఫాతిమా ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. ఆమె ప్రయత్నాన్ని మతాలకు అతీతంగా అందరూ అభినందిస్తున్నారు.